వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలకు ఆలయాలు ముస్తాబు. భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. భూభారతి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి. సిరికొండ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున హాజరైన అయ్యప్ప భక్తులు పాల్గొని పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఐటీఆర్ ఫైల్ చేసిన వారి రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నీరుకొండ హనుమాన్ ఆలయంలో వైభవంగా హనుమాన్ జన్మదిన ఉత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. హనుమాన్ జన్మదిన సందర్భంగా నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపు. వాహనదారులు పోలీసు నిబంధనలు పాటించాలని సిపి సాయి చైతన్య ఆదేశం. ప్రశ్నించి పోరాడితేనే దళితుల సమస్యలు పరిష్కారం అవుతాయి. నిజామాబాద్ పెన్షనర్స్ భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. రైతు కమిషన్ కృషి వల్లే పారా క్యాట్ గడ్డి మందు బ్యాన్. రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ వెల్లడి. భూభారతి భూ సమస్యలు ఇతరితర సమస్యల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. స్థానిక MRO రవీందర్ రావును పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యాలయానికి వివిధ సమస్యల నిమిత్తం వచ్చే ప్రజలతో సత్ప్రవర్తనతో మెలగాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చందర్ నాయక్, DCC ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, ఆర్మూర్ బాలరాజ్, శ్రీనివాస్, ఎర్రన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్ తదితరులున్నారు. అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతోనే తాను ఎమ్మెల్యేగా ఎదిగానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అయ్యప్ప జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నగరంలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారిని ఎమ్మెల్యే ధన్పాల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు అయ్యప్ప ఎంతో మహిమాన్వితుడని, కొలిచిన వారికి అండగా నిలుస్తాడని తెలిపారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన అలంకరణ ఎంతో ఆకట్టుకుందన్నారు. మండల పూజా సమయంలో నగరంలోని అనేక పడి పూజలకు హాజరవుతానని, అది ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. అయ్యప్పను నమ్మిన వారికి కొండంత అండగా నిలుస్తాడని పేర్కొన్నారు. యువత ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే గురువారం జరిగే హనుమాన్ శోభాయాత్రకు భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం భజన బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి రమేష్ గురుస్వామి, గుండయ్య స్వామి భక్తులు పాల్గొన్నారు. మనందరి తరఫు నుండి మరియు కమిటీ సభ్యుల తరఫు నుండి, నా తరఫు నుండి రమేష్ గురుస్వామికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదే విధమైన సేవలు మా ఇందూరు నగర అయ్యప్పలకు, ప్రజలకు సేవ కలిగించాలని, ఇక అయ్యప్ప జన్మదిన సందర్భంగా ఆయన కోరిక ఒకటి ఉంది, అది నెరవేర్చాలని, దాంట్లో నా వంతు పూర్తిగా సహకారం చేస్తాం. ఇన్ని ఏళ్ళ నుంచి 20 సంవత్సరాల నుండి అయ్యప్ప. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కాగా మూడరాజు గుప్తా అనే భక్తుడు 50 గ్రాముల బంగారు హారాన్ని స్వామివారికి బహూకరించారు. ఆగమయ్య గురుస్వామి ఆధ్వర్యంలోని భక్తులు అన్నదానం నిర్వహించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలకు ఇందూరు అయ్యప్ప సేవా సమితి తరఫున స్వాగతం, సుస్వాగతం. గుడి ప్రతిష్ట అయిన నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు పుట్టినరోజులైనాయి, కానీ ఇయ్యాలైనంత ఘనంగా ఎప్పుడు కాలేదు. మా యొక్క పంతులు రమేష్ పంతుల ద్వారా చాలా మంచిగా చేసాడు. మా ట్రస్ట్ మెంబర్లు అందరూ దళిత బంధువులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని, లక్ష్య సాధన కోసం శ్రమిస్తే ఫలితం తప్పక సిద్ధిస్తుందని తెలంగాణ SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్థానిక పెన్షనర్స్ భవన్లో పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కె రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనేక శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్లలో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వ ఐటీఐలలో పనిచేస్తున్న సిబ్బందికి ఇంక్రిమెంట్లు, రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ ఉత్తర్వులు ఇవ్వడానికి గత 3 సంవత్సరాలుగా అధికారులు వేధించారని, కమిషన్ జోక్యం చేసుకుని ఆ సమస్యను పరిష్కరించడంతో 223 మందికి న్యాయం చేయడం జరిగిందన్నారు. ఎలక్ట్రిసిటీ, నిమ్స్, రెవెన్యూ లాంటి అనేక డిపార్ట్మెంట్లలో ఎస్సీ కమిషన్ ప్రత్యక్ష జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎస్సీ/ఎస్టీ తదితర సంఘాల నాయకులు జిల్లాలో ఎస్సీ/ఎస్టీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావించారు. మక్కులు పోలీస్ స్టేషన్లో ఎన్నోసార్లు పోలీసుల కేసులో ఉన్నదన్నాడు. ఈ సీపీ గారు మాట్లాడతా ఆ కేసులో పరిస్థితితో తప్పకుండా దాన్ని పరిష్కరిస్తారని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఈ నిజామాబాద్ జిల్లాలో మీరు కలెక్టర్ వచ్చినప్పుడు కూడా మన గ్రామ అభివృద్ధి కమిటీ రాజ్యాంగ శక్తిలో మారిపోతాం. సర్పంచ్ నవీపేట శ్రీ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నవీపేటలో శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు లక్ష్మీ గణపతి హోమం, అయ్యప్ప స్వామి వారికి నవవిధ అభిషేకాలు, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు స్వామివారి తొట్లే నామకరణ మహోత్సవం ఆలయ ప్రధాన అర్చకుడు శశాంక్ స్వామి చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నవీపేట ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు రామగౌడ్, ప్రధాన కార్యదర్శి బుడ్డ సంజీవ్ రెడ్డి, సభ్యులు నరేందర్ రెడ్డి, ఫోటో కిషన్ మరియు భక్తులు నందిగామ కిషన్, రవిగౌడ్, సంగంనాథ్, బుడ్డ ప్రతాప్ రెడ్డి, నాగేపురం చంద్రశేఖర్ రెడ్డి, రాకేష్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రైతు కమిషన్ కృషి ద్వారానే పారాక్వాట్ గడ్డి మందు బ్యాన్ అయిందని రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పారాక్వాట్ గడ్డి మందు నిషేధిస్తూ తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయమని రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు పారాక్వాట్ విషయంలో ఏకాభిప్రాయం రావడానికి రైతు కమిషన్ చాలా కృషి చేసిందన్నారు. విషపూరితమైన గడ్డి మందు వల్ల తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది రైతుల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక రైతులు క్షణిక విషయంలో గడ్డి మందు తాగడం ద్వారా శరీరంలోని అవయవాలు దెబ్బతిని ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ మందుకు విరుగుడు కూడా లేకపోవడంతో డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు పైగా పారాక్వాట్ గడ్డి మందును నిషేధిస్తే మన దేశంలో, మన రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరగడం ఏంటని ప్రశ్నించారు. అమెజాన్ లాంటి వాటిల్లో కూడా అందుబాటులో ఉండడంపై కూడా కమిషన్ సీరియస్గా ఉందని తెలిపారు. కమిషన్ సూచన మేరకు అసెంబ్లీలో నిషేధిస్తున్నట్లు తీర్మానం చేయడం సంతోషకరమన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పారాక్వాట్ నిషేధం చేసేలా కేంద్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని కోరినట్లు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. ఐటీఆర్ ఫైల్ చేసిన వారి రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ములిగే నక్కపై తాటిపండు పడినట్లు రేషన్ కార్డుల అంశం మారిందని, గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదంటూ ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం 5 లక్షల రేషన్ కార్డులు ఇస్తే 10 నుంచి 15 లక్షల కార్డులను తీసేసే ప్రయత్నం చేస్తుందని, ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని, చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో రేషన్ కార్డులు ఏరివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చిరుద్యోగులకు మేలు జరిగే రేషన్ కార్డుల ఏరివేసే పైశాచిక ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె పలు అంశాలపై స్పందించారు. యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోలతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కవిత ఆరోపించారు. డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలను తమ వారికే ఇచ్చేలా జీవో నంబర్ 4 తీసుకొచ్చిందన్నారు. పీహెచ్డీకి 25 మార్కులు వెయిటేజ్ ఇవ్వడం కూడా కుట్రలో భాగమేనన్నారు. గ్రూప్ 1లో ఏ విధంగా తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారో ఇప్పుడు అదే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి నోటిఫికేషన్కు ఏదో ఒక జీవో అడ్డం పెట్టి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డిఎస్సికి జీవో నంబర్ 104, గ్రూప్స్కు జీవో నంబర్ 29, పోలీసు ఉద్యోగులకు జీవో నంబర్ 46, గురుకులాలకు జీవో నంబర్ 81లు అడ్డంకిగా ఉన్నాయన్నారు. ఇవాళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు 15 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నంబర్ 4 అని తెచ్చారు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టి. మాజీ పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ మన్వరాలి పెళ్లికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సిరికొండ మండలం తూంపల్లి మాజీ పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ రాములు నాయక్ మనవరాలి వివాహ వేడుకలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు.
బుధవారం సిరికొండ మండలం తూంపల్లిలో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట ఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చందర్ నాయక్, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, ఆర్మూర్ బాలరాజ్, శ్రీనివాస్, ఎర్రన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్, స్థానిక సర్పంచ్ రాజేందర్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని జగదాంబ తాండాలో నూతన వధూవరులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆశీర్వదించారు. సిరికొండ మండలం జగదాంబ తాండా గ్రామ సర్పంచ్ సుగుణ కుమారుడు మలవత్ రవి వివాహం ఇటీవల జరగగా వారి గ్రామానికి వెళ్లి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బుధవారం వారి గ్రామానికి స్థానిక మండల పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చందర్ నాయక్, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, ఆర్మూర్ బాలరాజ్, శ్రీనివాస్, ఎర్రన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్, ఇందులో మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, శ్యామ్సన్, పార్టీ కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈ నెల 2న నిర్వహించే హనుమాన్ జయంతి శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని సిపి సాయి చైతన్య తెలిపారు. ఇందుకోసం నిజామాబాద్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుండి పోలీసు సిబ్బంది మరియు టీఎస్ఎస్పీ బెటాలియన్ పోలీస్ సిబ్బంది 20 స్పెషల్ పార్టీలు బందోబస్తు నిర్వహణ కోసం దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో పలువురు అధికారులు ఉద్యోగ విరమణ పొందారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో సీనియర్ సూపరింటెండెంట్, మహిళా కోర్టు విభాగం సీనియర్ సర్వీస్మెన్ ఆనంద్, ఆఫీసర్ సూపరింటెండెంట్ నాగరాజు ఉద్యోగ విరమణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి భరతలక్ష్మి హాజరై వారి సేవలను కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ప్రజలు తూచా తప్పకుండా నిబంధనలు పాటించాలని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ నగర ప్రజలు ఏప్రిల్ 2న ఉదయం నుండి రాత్రి వరకు హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా కంఠేశ్వర ఆలయం నుండి ప్రారంభమై జెడ్పీ చౌరస్తా, హమల్వాడి, పాత ప్రభాత్ టాకీస్, రైల్వే ఫ్లైఓవర్ మీదుగా గోదాం రోడ్, దేవీ రోడ్, మమతా సర్కిల్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఆజాం రోడ్, పెద్ద బజార్, లక్ష్మీ మెడికల్ మరియు చివరగా ఆర్ఆర్ చౌరస్తా వరకు చేరుకుంటుందని వాహనదారులు సహకరించాలని కోరారు. అలాగే హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ వచ్చిపోయే ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్టాండ్, జెడ్పీ, టీ రోడ్, సుభాష్ నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్, ఎస్ఎఫ్ఎస్ స్కూల్, టీ రోడ్ జంక్షన్ నుండి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా, కాజా హోటల్ నుండి కంఠేశ్వర్ బైపాస్ జంక్షన్ చేరుకొని హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ వైపు వెళ్లాలని, తిరిగి ఇదే మార్గం గుండా నిజామాబాద్ బస్టాండ్ చేరుకోవాలన్నారు. బోధన్ నుండి వచ్చిపోయే వాహనాలు అరసపల్లి రైల్వే గేట్ నుండి కొత్త కలెక్టరేట్, కాజా హోటల్ నుండి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా, ఎస్ఎఫ్ఎస్ స్కూల్, టీ రోడ్డు జంక్షన్ నుండి సుభాష్ నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్, జెడ్పీ, టీ జంక్షన్, ఎన్టీఆర్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్ చేరుకోవాలన్నారు. నిర్మల్ జిల్లా పోలీసులు చేపట్టిన పోలీస్ అక్క కార్యక్రమానికి జాతీయ స్థాయిలో అవార్డు దక్కినందుకు మహిళా కానిస్టేబుల్ల సన్మాన కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎస్పీ జానకి శర్మిలతో కలిసి మహిళా పీసీలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు నిర్వహించారు. అనంతరం జిల్లాలోని మహిళా కానిస్టేబుళ్లను శాల్వలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి శర్మిల మాట్లాడుతూ నిర్మల్ పోలీసులు వినూత్న రీతిలో చేపట్టిన అద్భుత కార్యక్రమం పోలీస్ అక్కకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం అంటే చాలా సంతోషకరమని, ఈ అవార్డు జిల్లాలోని మహిళా పోలీసులకు అంకితమని, అందరి సమిష్టి కృషితోనే అవార్డు దక్కిందని, చిన్న జిల్లా అయినా నిర్మల్కు అవార్డు రావడం చాలా సంతోషకరమని, రాజస్థాన్ రాష్ట్రంలో ఇక కార్యక్రమం గురించి మొదటి పేజీలో గొప్పగా రాశారని, ఈ కార్యక్రమం ఒక నిర్మల్దే కాదని తెలంగాణ రాష్ట్రం మొత్తానిదని, ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామన్నారు. అనంతరం మహిళా కానిస్టేబుళ్లు పోలీస్ అక్క కార్యక్రమం సందర్భంగా పాఠశాల విద్యార్థినులతో ఏర్పడిన అనుబంధాన్ని, తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో చెప్పలేని ఎన్నో విషయాలను తమతో పంచుకొని సమస్యలను పరిష్కరించుకున్నారని, విద్యార్థినులతో ఏర్పడిన అనుబంధం మరవలేనిదని గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల విద్యయే బలమైన పునాది అని తహసీల్దార్ రవీందర్ రావు అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలంటే పాఠశాల దశ నుంచే సరైన దిశలో శిక్షణ అత్యవసరమని మండల తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు అన్నారు. నేడు సత్యశోధక్ పాఠశాలలో ఐఐటి ఫౌండేషన్ వార్షిక పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి తహసీల్దార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే ఐఐటి ఫౌండేషన్ వంటి శిక్షణలు విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఆలోచన శక్తిని, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య, ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఇందూర్కు చెందిన పండిత్ కిషన్ రావు దేశ్ పాండేకు అయోధ్య రామ మందిరం చైర్మన్ అవార్డును అందించారు. నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన పండిత్ కిషన్ రావు దేశ్ పాండే హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జై ప్రసన్న ఆంజనేయ గేయాన్ని రచించారు. వీరికి అయోధ్య శ్రీరామ మందిరం ట్రస్ట్ చైర్మన్ సంపత్ రామ్ చేతుల మీదుగా కిషన్ రావుకు జ్ఞానరత్న అవార్డు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నందకిషోర్ దేశ్ పాండే, ఫిలిం డైరెక్టర్ సంస్కృతి పండితులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, వేదాంత భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. కుల వివక్ష నిర్మూలన దిశగా నర్సంపల్లి గ్రామంలో సమగ్ర సామాజిక సమానత్వం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సంపల్లి గ్రామంలోని దళితులకు అన్ని దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం, సహపంక్తి భోజనాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఈ సందర్భంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్, రెవెన్యూ విక్టర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ రవి, డిటిటిఓ సౌజన్య, తహసీల్దార్ హిమబిందు, ఇతర సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రతిపాదించిందని, సమాజంలో కులాల ఆధారంగా ఉన్న వివక్షలు, విభేదాలు పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో జీవించే సమాజం నిర్మాణం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బ్యారికేడ్లను వితరణ చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బ్యారికేడ్లను, హోర్డింగ్లను వితరణ చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా వీటిని లాంఛనంగా అందజేశారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలని బారికేడ్లు, హోర్డింగ్లు అందజేయడం అభినందనీయమని ఈ సందర్భంగా కలెక్టర్ మహిళా సాధికారత విభాగం వారిని ప్రశ్నించారు. బాలికలు, మహిళల సహాయం కోసం ఉద్దేశించిన హెల్ప్ లైన్ నంబర్లతో రూపొందించిన హోర్డింగ్లను కలెక్టర్ పరిశీలించారు. వీటిని నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఇవి ఉపకరించడంతో పాటు మహిళా సాధికారత పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందేందుకు దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని పద్మ అనిల్, మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త స్వప్న తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జన్మదిన వేడుకలకు నిజామాబాద్ జిల్లాలోని హనుమాన్ ఆలయాలు ముస్తాబయ్యాయి. నిర్వాహకులు ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. నిజామాబాద్ జిల్లాలోని గురువారం హనుమాన్ జన్మదినం సందర్భంగా సారంగపూర్ హనుమాన్ ఆలయం, గోల్ హనుమాన్, నీర్గొండ హనుమాన్ ఆలయం, వినాయక్ నగర్ అభయాంజనేయ స్వామి హనుమాన్ ఆలయం, గాయత్రి నగర్ అభయ హనుమాన్, బడారాం మందిర్, కోటగల్లి, జేర్కోట్ హనుమాన్, నల్ల హనుమాన్ ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే బోధన్, ఆర్బూర్, భీమ్గల్ హనుమాన్ ఆలయాలను కూడా సుందరంగా ముస్తాబు చేశారు. నిజామాబాద్ జిల్లా మీ సేవా వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి మీ సేవా సేవలపై కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయని మీ సేవా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. గతంలో కంటే ప్రస్తుతం సేవల్లో రుసుముల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అందువల్ల వినియోగదారుల పాత ఛార్జీలతో పోల్చి సందేహాలు వ్యక్తం చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన తాజా రుసుములను చెల్లించి సహకరించాలని జిల్లా మీ సేవా అధ్యక్షులు సీతారే షేవిన్ విజ్ఞప్తి చేస్తున్నారు. మేము నిన్నే అప్లై చేశాం, అంత ఛార్జీ లేదు, మా ఫ్రెండ్స్, బంధువులు తక్కువ చెల్లించారు వంటి అపోహలు పెట్టుకోకుండా తాజాగా ఛార్జీలను గమనించి సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఇన్నేళ్లుగా పెంపు లేకుండా ఉన్న మీ సేవా ఛార్జీలను పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మీ సేవా కేంద్రాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాగరం నీరుగొండ హనుమాన్ ఆలయంలో వార్షికోత్సవం మరియు హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఘనంగా హోమం నిర్వహించారు. నగరంలోని నాగరంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో వార్షికోత్సవం రేపు జరగబోయే హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దంపతులచే ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, ఆకు పూజ, హోమం తదుపరి హారతులతో స్వామివారికి సేవలను నిర్వహించారు. నవగ్రహ పూజలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. రేపు జరగబోయే హనుమాన్ జన్మోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపారు. కావున భక్తులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు భీమనాథి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి బద్దం కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్, ఆలయ అర్చకులు లక్పతి వెంకటేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లకు పార్టీల వారీగా సీటింగ్ ఏర్పాటు చేసి త్రాగునీరు అందించాలని పేర్కొన్నారు. తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని వివరించారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. డిచ్పల్లి
తాడేపల్లిలో శ్రీ మహాలక్ష్మి దేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలతో అమ్మవారిని భక్తులు కొలుచుకుంటారు. కోరుకున్న మొక్కలను తీర్చుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కోరిన వారికి కొంగు బంగారమై శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వదిస్తుందని, నమ్ముకున్న వారికి అమ్మవారు ఎల్లప్పుడూ వెంట ఉండి ధనమాన ప్రాణాలను కాపాడతారని భక్తుల నమ్మకమన్నారు. ఈ కార్యక్రమంలో రేఖా పరివార బృందం, రేఖా శ్రీనివాస్, రేఖా రాములు, రేఖా లక్ష్మణ్, తడకమట్ల శ్రీనివాస్, తడకమట్ల పరివార బృందం, ఘన్పూర్ గ్రామస్తులు, వాసరి సాయినాథ్ గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ బీజేపీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈవోలకు వినతి పత్రం ఇచ్చారు. బాల్కొండలోని గట్ట మీద హనుమాన్ గుడి ముందు ఉన్న స్థలంలో ఒక వర్గం వారు అక్రమ నిర్మాణం చేపట్టారని, ఎటువంటి అధికారిక పర్మిషన్ లేకుండానే వారి ఇష్టారాజ్యంగా పనులు ప్రారంభించారన్నారు. ఆ స్థలం యొక్క డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. పర్మిషన్ లేకుండా అట్టి స్థలంలో ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా అడ్డుకోవాలని గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు కాలరవి, బూసం సత్యనారాయణ, ఐటీసెల్ మండల కన్వీనర్ కొత్తింటి రాకేష్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి రవీందర్, మండల నాయకులు సుంకం శ్రీనివాస్, ఉట్నూరు రామకిషన్, తోపారం అశోక్, లింగం తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బీర్కూర్ పరిధిలోని వరి కొనుగోలు కేంద్రం బీర్కూర్ని డీసీఓ పి రామ్మోహన్, క్లస్టర్ ఆఫీసర్ కవిత, పర్సన్ ఇన్ఛార్జ్ జి నరసింహులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మతేజ, ఏఎంసీ వైస్ చైర్మన్ యామరాములు, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు, సంఘ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు. కామ్రేడ్ మురళి అన్న మరణం అంచున చేరే వరకు తాను నమ్మిన ఎర్ర జెండాను వదలలేదని, మురళి అన్న స్ఫూర్తితో ఐక్య బలమైన కార్మిక ఉద్యమాలను నిర్మించాలని ఐఎఫ్టీయూ నగర అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున్, శివకుమార్లు పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు, కార్మికోద్యమ నాయకుడు కామ్రేడ్ జల్ల మురళి ప్రథమ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో కూరగాయల మార్కెట్ నందు మురళి అన్న ఫోటోకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర జేఏసీల పిలుపు మేరకు 10వ తరగతి స్పాట్ కేంద్రం వద్ద ఉదయం 12 గంటలకు టీటీ జేఏసీ యూపీఎస్సీ జాక్టో ఆధ్వర్యంలో 10వ తరగతి మూల్యాంకనం, వాల్యుయేషన్, రెమ్యూనరేషన్ ఎప్పటికప్పుడు పూర్తిగా ఇవ్వాలని, అలాగే సమగ్ర సర్వే చేసిన ఉపాధ్యాయులకు సర్వే డబ్బులు చెల్లించాలని, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని, స్పెషల్ అసిస్టెంట్ల రెమ్యూనరేషన్ పెంచాలని నిరసన కార్యక్రమం నిర్మల హృదయ కాన్వెంట్ వద్ద ఈరోజు నిర్వహించి అన్ని సంఘాల జేఏసీలు కలిసి జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రాతినిధ్యం వహించారు. చందూర్ గ్రామ సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి చందూర్ మండల కేంద్రంలో వరి కోతలు ప్రారంభమైనాయి కావున ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు. లేకుంటే దళారులను నమ్మి రైతులు మోసపోతున్నారని చందూర్ మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు శ్రీనివాస్ రెడ్డి, పసుపు గంగాధర్, మామూళ్ల శ్రేణు, రైతులు పాల్గొన్నారు. చందూర్ మండలంలోని హనుమాన్ దినోత్సవం సందర్భంగా హనుమాన్ మందిరాన్ని ముస్తాబు చేశారు. రేపు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా హనుమాన్ మందిరం నుండి మెయిన్ బస్టాండ్ వరకు డీజే చప్పులతో ర్యాలీ తీయనున్నారు. చందూర్ మండలం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. హనుమాన్ ఆలయ కమిటీ మీడియాతో మాట్లాడారు. హనుమాన్ మందిరం నందు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులను, గ్రంథాలయ సిబ్బందిని తాచుపాము గత రాత్రి నుండి భయభ్రాంతులకు గురి చేసింది. స్నేక్ క్యాచర్తో గ్రంథాలయ సిబ్బంది పాము పట్టుకోవడానికి ప్రయత్నించగా ఈ రోజు ఉదయం మొదటి అంతస్తులోని పుస్తక విభాగంలో పట్టుకున్నారు. గ్రంథాలయ సిబ్బంది పాఠకులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే చర్యలు చేపట్టి తాచుపామును పట్టుకున్నందుకు గ్రంథాలయ సిబ్బందికి పాఠకులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవి విరమణ పొందిన పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర వర్గాల వారికి నియమాల ప్రకారం చికిత్స అందించే గుర్తింపు లభించింది. తెలంగాణ హైదరాబాద్ వైద్య విద్యా సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర రెఫరల్ 7 హిల్స్ హాస్పిటల్కు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ప్రసూతి మరియు గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, న్యూరో సర్జరీ, యూరాలజీ స్పెషాలిటీలతో పేర్కొన్న వర్గాలకు చికిత్సల కోసం రీఎంబర్స్మెంట్ ప్రాతిపదికన గుర్తింపు ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన బుధవారం మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో
సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్ 2025 ప్రక్రియలో భాగంగా ఓటర్ల వర్గీకరణ, నమోదు, ధృవీకరణ చర్యలను సమగ్రంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ ఎన్వి గిరి, ఎన్నికల విభాగ అధికారులు, సంబంధిత సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలకు ఆలయాలు ముస్తాబు, భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. భూభారతి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి, సిరికొండ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున హాజరైన అయ్యప్ప భక్తులు పాల్గొని పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఐటీఆర్ ఫైల్ చేసిన వారి రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నీరుకొండ హనుమాన్ ఆలయంలో వైభవంగా హనుమాన్ జన్మదిన ఉత్సవాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. హనుమాన్ జన్మదిన సందర్భంగా నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, వాహనదారులు పోలీసు నిబంధనలు పాటించాలని సిపి సాయి చైతన్య ఆదేశం. ప్రశ్నించి పోరాడితేనే దళితుల సమస్యలు పరిష్కారం అవుతాయి. నిజామాబాద్ పెన్షనర్స్ భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. రైతు కమిషన్ కృషి వల్లే పారా క్యాట్ గడ్డి మందు బ్యాన్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.